హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక టీ చేసి చూపిస్తాను. నేను అలా తాగుతుంటాను, ఆ టీ చేసి చూపిస్తాను. సరేనా? ఫస్ట్ బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను తీసుకుంటాను నీళ్ళు. సరేనా? ఇది నీళ్ళు, ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇండక్షన్ పైన పెట్టేసి స్టార్ట్ చేస్తాను. ఓకే, నా నీళ్ళు మరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అప్పటిదాకా దీంట్లో ఏమేమి వేయాలో అవి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చీనీ టీ గుండా వేస్తాము. ఇది కామన్. ఓకే, మనకి ఎంత అంటే మీరు షుగర్ ఏ లెవెల్లో తాగుతారు, ఎక్కువ తక్కువ అనేది అది మీ ఇష్టం. సో నేను ఎంత చీనీ తింటాను అంటే నాకు ఇష్టమో అలా నేను వేసుకుంటాను. తర్వాత ఆప్షన్ ఏమో మీది. ఓకే, ఫస్ట్ చీనీ, సెకండ్ చాయ్ పత్తి అంటే టీ గుండ. మనది ఇది గ్రీన్ టీ అన్నమాట. సో మనము టీ గుండ తక్కువ లెవెల్లో వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే అది చేదు ఉండదు, లేదంటే చేదు అయిపోద్ది. సో ఈ 2 ఐటమ్స్ వేసాను ఇప్పటికి ప్రస్తుతం. తర్వాత వచ్చేమో ఇది ఈ పౌడర్ చూడండి, ఇది పౌడర్. ఈ పౌడర్ ఏమో మన సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని నేను గుండ చేసి ఇలా పౌడర్లా ఉంచుకున్నాను. సో అది కొంచెం వేసుకుంటాము. సోప్ వేసిన తర్వాత ఇంకా చూపిస్తాను. ఇప్పుడు ఈ చలికాలంకి వర్షాకాలంకి ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అన్నమాట. చూడండి, ఇది ఈ పౌడర్ ఏమో కొంచెం మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది మిరియాల పౌడరు. దీన్ని కొంచెం వేసుకున్నాం. సరేనా? దీని తర్వాత నేను వేసేది చూపిస్తాను. ఇది కొంచెం మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇలా చూపిస్తాను. ఇదేమో ఉప్పు. ఇదే ఉప్పు అంటే మేము ఇక్కడ సేందా నమక్ అంటాము. మనకి ఎక్కువగా చాట్లా దీనికి యూజ్ చేస్తుంది ఉప్పుని. అలాగే దీనిలో చాట్ మసాలా దాన్ని మిక్స్ చేస్తాను అనమాట, ఆ ఉప్పు చాట్ మసాలా. సో ఈ 2 కలిపి ఇది ఉంది. దీనికి కొంచెం వేయాలి, ఎక్కువ వేసారనుకోండి సాల్ట్ అయిపోద్ది. సో ఇది కొంచెం దీనిలో మనం టీలో వేసుకుంటాం. తర్వాత అది మరుగుతుంది. ఇంకా ఇదిగోండి, ఇది కచ్చా పచ్చాగా నేను అల్లాన్ని దంచేసి ఇక్కడ పెట్టాను. ఓకే, ఇది వేస్తాను. ఇక ఇది మరుగుతుంది అన్నమాట. ఇంతే, ఈ మాత్రం వేసేసి దీన్ని బాగా మరిగించాలి. ఇది మరుగుతుండగా మనము ఒక కప్పు, మన ఏ కప్పులో అయితే టీ తాగుతామో ఆ కప్పులో ఇది లెమన్. దీన్ని కొంచెం నేను నీరు పిండుకుంటున్నాను. లెమన్ నీరు మీకు ఎంత పులుపు ఇష్టమో అది మీరు చూసుకోండి. నాకు ఎక్కువగా పులుపు నచ్చదు కాబట్టి నేను కొంచెం తక్కువే తీసుకుంటాను. సో ఇది లెమన్ని పిండిదిలుగా మనం కప్పులో పెట్టుకుంటాం. తర్వాత ఇలా టీ మరుగుతుంది. కొంచెంసేపు దాన్ని మరగనిద్దామా, ఎందుకంటే బాగా మరిగితే దానిలో అవన్నీ దిగుతాయి. ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటంటారా? దీని బెనిఫిట్స్ మనకి ఫస్ట్ మన దగ్గు ఇది అది ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అవి ప్రాబ్లం దూరం అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేమో దీని నుంచి మనకి గ్యాస్ట్రిక్ కానీ ఫ్యాట్నెస్ కానీ ఇవన్నీ కూడా అవ్వే ఛాన్స్ ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ అంటే గ్యాస్ట్రిక్ అయితే ఉండదు, బట్ ఫ్యాట్నెస్ కూడా కొంచెం మనకి తగ్గుతుంది. ఇది నాకుండే ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఇది తర్వాత టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. కొంచెం ఘాటుగా, కొంచెం ఉప్పుగా, కొంచెం చాట్ మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం అదొక కిక్కు. అందులో మళ్ళీ పులుపు, ఇలా అన్ని రకాలు కలిసి ఈ టీ మరుగుతుంది. సో ఈ టీ తాగితే మాత్రం నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా ఇవన్నీ కామన్ ఐటమ్సే, మన ఇంట్లో ఉన్నవే. దీన్ని మనము మన కోసమని అరేంజ్ చేసుకుని టీ కోసమని స్పెషల్లీ ఇలా డబ్బాల్లో పెట్టుకుంటే అది టీ చేసుకునే టైంలో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు కుదిరితే
తులసాకు ఎందుకు నేను యూజ్ చేయను అంటే పూజ చేసే ఆకు కాబట్టి నేను యూజ్ చేయను. మీరు కావాల్సి వస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు. తులసాకి వేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి దాని నుంచి ఇది అవుతుంది. సో నేను తులసాకు వేయను, మీరు వేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఇప్పుడు చూపించినవన్నీ మీరు వేసి ఇలా చేసుకుంటే మాత్రం నాకు తెలిసి మీ అందరికీ టీ చాలా అంటే చాలా బాగా నస్తుంది. 100%. చూడండి టీయా బాగా కొంచెం మరిగితే ఏంటంటే అది అల్లం ఇది ఉంది కదా, సోప్ కానీ అల్లము మిరియాలు ఇవన్నీ బాగా దిగుతాయి అన్నమాట. దాన్ని బాగా దిగాక దానికి మనం వడబోసుకొని కప్పులోన తాగితే సూపర్గా ఉంటుంది. ఇది నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైంలో నేను ఇలానే తాగుతాను. పాల టీయా వర్షాకాలం వస్తే అప్పుడు కొంచెం నాకు పాల టీ ఇష్టం అనిపిస్తుంది, పాల టీ కానీ కాఫీ కానీ. లేదు అంటే మాత్రం ఎక్కువగా నాకు వర్షాకాలం, చలికాలం, నార్మల్గా మధ్య మధ్యలో కూడా ఇదే ఇష్టం. తర్వాత వాక్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే కాఫీ తాగేస్తారు, పాల టీ తాగుతారు, ఇలా తాగుతారు అనమాట. అది మంచిది కాదు. మీరు పడే కష్టం, మీరు చేసే శ్రమ అంతా అది అంటే మరి మతలబ్ లేదు నా అంటే హిందీ లాంగ్వేజ్లో అంటే ఇంకా ప్రయోజనం లేదనమాట. అది కోయి మతలబ్ నై. సో నాకు అడిగితే ఆ టైంలో ఇది తాగితే, ఈ టీ తాగితే మీకు దానిలో దీని ద్వారా కూడా చాలా అంటే చాలా ఇది వస్తుంది. నిమ్మకాయ చూడండి. సో నా టీ రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు, టీ ఇలా ఉంటుంది. ఇండక్షన్ బంద్ చేసేద్దాం, ఇంకా హ్యాపీగా తాగేద్దాం టీ. 1 సెకండ్. ఇది మన టీ రెడీ. సో నేను నా ప్లేస్కి వచ్చేసాను, ఇంకా టీ తాగడం మొదలు పెడతాం. సో నా టీ ఎవరెవరికి నచ్చితే మీరు ఇలానే టీ చేసుకొని తాగండి. తర్వాత నాకు కామెంట్స్ చేయండి, చెప్పండి ఎలా అనిపించింది, నేను చెప్పే టీ మీకు నచ్చిందా లేదా. బెనిఫిట్స్ అంటే ఎంత మీకు అర్థం కాదు, బట్ దాని టేస్ట్ అనేది 100% మీకు నచ్చుతుంది, ఫుల్ గ్యారంటీ. సో మీరు తాగుతారు అని అనుకుంటున్నాను. తాగేసి చెప్పండి నాకు, సరేనా? నేను తాగుతాను. బాగుంది కదా. దీన్ని వేరేలో కూడా ఫీల్ చేసుకుని మీరు తాక్కోవచ్చు, బట్ అలా అని కాదు. ఇది చాలా మంచిది. మంచి టీ తాగండి అందరూ. చాలా బాగుంటుంది. అంటే దీని టేస్ట్ పులుపు, ఘాటు చెప్పలేను, అంత మంచి, అంత బాగా అనిపిస్తుంది అనమాట. తర్వాత గొంతుకు కూడా ఎక్దం క్లీన్గా చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు ట్రై చేయండి, మీకే అర్థమైపోద్ది. ఎక్కువ అన్నీ వేసుకోకండి, మీ క్వాంటిటీకి తగ్గట్టే మీరు అన్నిటిని కొంచెం కొంచెంగానే వేసుకోండి. ఎందుకంటే మిరియాల ఘాటు మీకు తెలిసిందే, అల్లం ఘాటు మీకు తెలిసిందే, తర్వాత ఉప్పు ఏదైతే సేందా నమ్మకును దాంట్లో చాట్ మసాలా కలిపి ఉంటుంది, దాని తాలూకా ఇది కూడా మీకు తెలుసు. సో అవన్నీ ఎంత క్వాంటిటీలో మీరు చేసుకునే టీలో వేస్తే రైటో అంతే ఇవ్వండి. అది మనం డైలీ వంటలు చేసుకునే వాళ్ళం, మనకు తెలిసిపోద్ది. అది మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ టాలెంటెడే. సో ఆ లెక్కగా మీరు వేసుకోండి. తర్వాత చీనీ మీ ఇష్టం, ఎందుకంటే ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి కొంచెం చీనీ ఉంటే మనకి సెట్ అవుతుంది. టీ గుండ మాత్రం తక్కువ వేసుకుంటారు, ఎక్కువ మనం పాల టీలో చాలా ఎక్కువ వాడతాం కాబట్టి పాల టీకి దీనికి చాలా డిఫరెన్స్. సో దీనిలో కొంచెం మనం వేయాలి, ఎందుకంటే దీనిలో కలర్ రావాలి, కొంచెం దాని తాలూకా టేస్ట్ రావాలి, అంతేగాని ఎక్కువ వేస్తే మాత్రం చేదు వచ్చేస్తుంది. దానివల్ల మొత్తం మనం ఇవన్నీ వేసుకున్నవన్నీ కొంచెం ఇదైపోద్ది. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం చాయ్ పత్తి తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం రెడ్ లేబుల్ అని అదని ఇదని తెస్తాము పాల టీ కోసం అనేసి, అది ఇలాగే హార్డ్గా ఉంటుంది. సో దాన్ని కొంచెం వేసుకొని మిగతావన్నీ మీరు సెట్టింగ్ మీద వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరేనా? ట్రై చేయండి.
తాగండి. ఆ తర్వాత నాకు కమెంట్స్ చేసి చెప్పండి. నేను మీ రోహిణి, మీకు తెలుసు ఎప్పుడు నేను ఎప్పుడెప్పుడో ఏదో చెప్తాను. అది నాకు చాలా నచ్చితే కానీ మీ అందరికీ నేను ఇలా చెప్పను. ఎందుకంటే నాకు ఇలా వీడియోలు చేయడం ఇష్టం ఉండవు. బట్ కొన్ని మీ అందరి కోసమేమో మీకు ఇది నచ్చి మీకు ఉపయోగపడి మీకు నచ్చుతుంది, నాకు ఎంతగానో నచ్చింది, మీ అందరి దాకా చేరాలనేదే నా ఒక ఇది. సో చేసుకొని తాగండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు తాగండి, సరేనా? బాయ్.